ఫ్రెండ్స్, మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఆన్ అండమాన్ అండ్ నికోబార్ మోడీ గారు మనకి 4 days బ్యాక్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్, 10,000 కోట్లతోటి 10,000 crores ఇన్వెస్ట్మెంట్. సో చెన్నై టు గ్రేటర్ నికోబార్ 2,312 kilometers optical fiber network, high speed internet. This interlink is started through online, inaugurated through ఆన్లైన్ అనమాట. సో గ్రేటర్ నికోబార్ వరకు చెన్నై నుంచి ఒక ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ హై స్పీడ్ డేటా వాళ్ళకి కూడా అవైలబిలిటీ వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకందరూ కూడా సేవలు మెరుగుపడతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, గ్రేటర్ నికోబార్, కమోర్త్ ఐలాండ్స్, కార్ నికోబార్, లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లేయర్ సౌత్ అండమాన్లోకి వస్తుంది, లాంగ్ ఐలాండ్, హవలాక్ ఐలాండ్, రంగత్, అండమాన్ నికోబార్ ఓవరాల్గా ఇది అంతా. ఈ జోగ్రఫీలు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మన స్టూడెంట్స్కి అందరికీ తెలుసు. సో కాబట్టి చెన్నై టు గ్రేటర్ నికోబార్ ఓవరాల్గా నెట్వర్క్ 2,312 kilometers 10,000 crores తోటి మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ స్టార్ట్ చేయడం జరిగింది. కనెక్టెడ్ ఫ్రమ్ చెన్నై టు గ్రేటర్ నికోబార్, ఇనాగ్రేటెడ్ బై ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్యక్తి మనకు తెలుసు, ఈయన శ్రీ వెంకయ్య నాయుడు గారు, తెలుగు పర్సన్, గ్రేట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన తన 3 years అనుభవాలను, past 3 years ఎక్స్పీరియన్స్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు, హూ బిలాంగ్స్ టు దట్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్. హీ wrote a book, Connecting, Communicating, Changing. The Vice Presidents of India's 3 years in office inaugurated by Rajnath Singh, Minister of Defense, Prakash Javadekar, Minister of Environment and Forest Climate Change. సో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ హెవీ ఇండస్ట్రీస్ కూడా ఆయనే. సో వీళ్ళిద్దరూ కూడా మరి అటెండ్ కావడం, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ కూడా మన నేషనల్ వైడ్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. అది తెలుగు వ్యక్తి, గర్వకారణం మనందరికీ కూడా. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా వెంకయ్య నాయుడు గారి సుపరిచితం అందరికీ కూడా. సో సుపరిచితం కాబట్టి కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్, ద బుక్ రిటన్ బై వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రొడ్యూస్ చేసింది అగెన్స్ట్ బీజేపీ. సో దాంట్లో మనకి మణిపూర్ బీజేపీ సీఎం బీరెన్ సింగ్, హీ సక్సెస్ఫుల్లీ ఫేస్డ్ ది నో కాన్ఫిడెన్స్ మోషన్. 28-16 తోటి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ విన్ అయింది. సో 28 votes వచ్చాయి, 16 ఎగ్నెస్ట్ వచ్చాయి, 28-16. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మనకి ఆయన ఎదుర్కోవడం జరిగింది, ధీటుగా ఎదుర్కోవడం జరిగింది, బీరెన్ సింగ్ అనమాట. ఇది మణిపూర్లో జరిగింది రీసెంట్గా. సో చిన్న స్టేట్ కాబట్టి పెద్దగా ఫోకస్ ఏం పట్టలేదు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఏ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగింది అంటే మనకి మణిపూర్లో అనమాట. ఓకే, సో మణిపూర్లో జరిగింది, బీరెన్ సింగ్ సీఎం. ఓకే, ఎలిఫెంట్ డే 12th August, వరల్డ్ ఎలిఫెంట్ డే 12th August. ఎవరి ఇయర్ 12th Augustని ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటాం. మన ఇండియాలో పరిస్థితి చూస్తే చూడండి, టోటల్ ఎలిఫెంట్ కౌంట్ 2007 నుంచి కూడా 27,670, 2012లో 30,000, 2017లో తగ్గే మళ్ళీ 27,312, మళ్ళీ 2020 ఎస్టిమేషన్స్ చూస్తే 30,000, 2017 లెక్కల ప్రకారం 27,312. సో మనకి మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నాయి. దీంట్లో ఎక్కువగా కర్ణాటక నెంబర్ 1 స్టేట్, 6,049 ఎలిఫెంట్స్ కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. తర్వాత అస్సాం 5,719, కర్ణాటక అస్సాంలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే మనకి కేరళ స్టేటు 3వ స్థానంలో ఉంది, కర్ణాటక ఫస్ట్, అస్సాం సెకండ్, కేరళ థర్డ్. అదేవిధంగా తమిళనాడు 4th స్టేజ్లో ఉంది, 2,761, 2,761. నో ఎలిఫెంట్స్ పాపులేషన్ మోర్ ఇన్ కర్ణాటక 6,049, అస్సాం 5,719, కేరళ 3,054, తమిళనాడు 2,761 and Odisha 1976. These are the largest elephant population states in India as per reports. Okay, recently 12th August nona elephant day it came into newspapers. ఇది అడుగుతాడు ఎగ్జామ్లో కూడా, మనకి చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీలో కూడా జనరల్గా వస్తుంది, నాట్ ఓన్లీ కరెంట్ అఫేర్. ఓకే, ప్లాంట్స్ యావరేజ్ ఫర్ మ్యాన్, ఒక మనిషికి సరాసరి సగటు మనిషికి ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఈ మధ్య కేటీఆర్ గారు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య ఎక్కువగా హరితహారాన్ని కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ దాంట్లో భాగంగా ఆయన కెనడాకు 10,163 ప్లాంట్స్ అంట పర్ మ్యాన్, ఒక మనిషికి సరాసరి యావరేజ్. గ్రీన్లాండ్ 4,964, బట్ ఇండియా 28, ఒక మనిషికి సరాసరి ప్లాంట్స్ 28 అంతే. మరి ఆక్సిజన్ ఎలా సరిపోతుంది? హౌ కెన్ వీ గెట్ ఆక్సిజన్?
So Canada, you see 10,163. Greenland 4964. India only 28. So there is a essential to plant the more plants in India is the responsibility of the citizens. ఇక్కడే మనకి అర్థమవుతుంది ద రియల్ వెల్త్ ఈజ్ హెల్త్. యు నో వెరీ వెల్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది మనకి. సో ఎంత డబ్బు ఉన్నా కూడా ప్రాణాలు కాపాడలేకపోతున్నారు బికాజ్ వీ నీడ్ ఫ్రెష్ ఆక్సిజన్, మోర్ ఇమ్యూనిటీ విల్ డెవలప్. సో ఇది కేటీఆర్ గారు ఆయన మీడియాకి చెప్పడం జరిగింది. సో కాబట్టి పేపర్లో కూడా రావడం జరిగింది. ఓకే, జడ్జిమెంట్ ఇచ్చింది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ వారసత్వ చట్టం 1956. దీనికి సంబంధించి ఇదివరకే మనకి ఆ జడ్జిమెంట్లో ఉన్న వాటిని మళ్ళీ ఉటంకిస్తూ సెక్షన్ 6లో అండ్ ఈవెన్ డాక్టర్స్కి అంటే సో నాట్ ఓన్లీ సన్ వారసత్వ హక్కు డాక్టర్ కూడా సమానంగా ఉంటుందని చెప్పి ఆస్తి హక్కు అంటారు దీన్ని, వారసత్వ ఆస్తి హక్కు. అయితే ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ 1985లోని నేను ఎన్టీ రామారావు ఆడబిడ్డలకు కూడా సమానమైన ఆస్తి హక్కు అని చెప్పి మనకి ఆయన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు 2005 సెక్షన్ 6లో చెప్పడం జరిగింది. సో దే డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 6 2005. దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు పునరుద్ఘాటించిందనమాట. సో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అలాగే సెక్షన్ 6 2005లో అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఆల్సో బట్ డాక్టర్ ఆల్సో హ్యాస్ సేమ్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి సవరణలు చేసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రీసెంట్లీ. ఇట్స్ ద బిగ్ ప్రాబ్లం ఎలక్ట్రానిక్ వేస్ట్. ఈ వేస్ట్ అనేది ఈవెన్ మనకి బయో వేస్ట్, మెడికల్ వేస్ట్, ఇది కూడా ఏది మన కోవిడ్ వ్యర్థ పదార్థాలు కూడా డేంజరస్. సో ఇక్కడ చూస్తే ఈ వేస్ట్ మొబైల్స్ కానీ ఏదైనా కావచ్చు ఎలక్ట్రానిక్ వేస్ట్. ఉత్తరాఖండ్లో పట్నాగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దే డిస్కవర్డ్ ఏ న్యూ ప్యాటర్న్ బ్యాక్టీరియా విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా ద ఈ వేస్ట్ కెన్ బి అండ్ వితౌట్ హార్మ్ టు ఎన్విరాన్మెంట్ దే కెన్ ప్రాసెస్డ్. కొత్త ప్రాసెస్ని కనిపెట్టారనమాట ఈ వేస్ట్ మీద. ఉత్తరాఖండ్ పట్నాగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. కొత్త బ్యాక్టీరియాను ఉపయోగించి ఈ వేస్ట్ అనేది హానికరం కాకుండా విచ్ ఈజ్ నాట్ హార్మ్ టు ఎన్విరాన్మెంట్. సో దట్ టెక్నాలజీ దే డిస్కవర్డ్ దిస్ యూనివర్సిటీ పీపుల్. ఓకే, ఇక మనోజ్ సిన్హా ఈయన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు మోడీ గారు. సో మనోజ్ సిన్హా అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటే రాష్ట్రపతి, బట్ ప్రధానమంత్రి ప్రమేయం లేకుండా ఎవరు చేయరు కాబట్టి సో మోడీ అని చెప్పాను. మనోజ్ సిన్హా ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. సిడిఎఫ్టి కొత్త చైర్మన్ వచ్చారు, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్. హైదరాబాద్లో ఉంది ఇది సిడిఎఫ్టి, సెంటర్ ఫర్ డయాగ్నోస్టిక్స్ ఫింగర్ ప్రింటింగ్, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్. తంగరాజ్, డాక్టర్ తంగరాజ్ అయిన కొత్త చైర్మన్ అనమాట, న్యూ చైర్మన్ ఆఫ్ సిడిఎఫ్టి హైదరాబాద్. చైర్మన్, న్యూ చైర్మన్ ఈయన అపాయింట్ అయ్యారు. అలాగే ఈ మధ్య సుశాంత్ రాజ్పుట్ ఆత్మహత్య చేసుకున్నారు, సెల్ఫ్ సూసైడ్. బట్ ఈ సఫర్డ్ విత్ విచ్ డిసీజ్ అంటే బైపోలార్ డిసీజ్. ఇది ఈ మధ్య న్యూస్లోకి వచ్చింది. మరి అది ఆయన యొక్క గర్ల్ ఫ్రెండ్ రియాన్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది ప్రజెంట్ ఆయన చనిపోయేది బైపోలార్ డిసీజ్తో కారణాలు ఇంకా అన్వేషిస్తున్నారు. బట్ ఈ డిసీజ్ కేమ్లోకి వచ్చింది. బైపోలార్ డిసీజ్ అంటే మెంటల్లీ డిజార్డర్డ్ అని చెప్పి తేల్చారు. బైపోలార్ డిసీజ్ రీసెంట్లీ బికేమ్ ఏ పాపులర్ ఆల్సో. సో సుశాంత్ రాజ్పుట్ హూ డైడ్. ఓకే, కొత్త డిసీజ్ వచ్చినప్పుడు అవి కూడా అడుగుతూ ఉంటారు కోవిడ్ లాగే. బైపోలార్ డిసీజ్ అంటది. ఓకే, ఇది వర్డ్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉంటారో మన కాంపిటేటివ్లో చాలా పాపులర్. ఇది గత 2 years నుంచి కూడా పెద్ద దుమాదమే లేగుతుంది. బట్ ఎట్టకాలకి ఇవి మన ఇండియా చేరుకునే ఒక 5 వచ్చినాయి, మిగతా 2 కూడా అక్కడ ట్రైనింగ్ కోసం ఉన్నాయి. టోటల్ 36. రాఫెల్, అసలు రాఫెల్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎలా వచ్చింది ఏంటని చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద రాఫెల్? ఏ మల్టీ రోల్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది మల్టీపర్పస్, అటు షిప్స్ మీద కానీ ల్యాండ్, ఎయిర్ ఎక్కడైనా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. వాట్ ఈజ్ రాఫెల్ అంటే మల్టీ రోల్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్. అదేవిధంగా హౌ మెనీ ఇంజన్స్ డస్ ఇట్ హ్యావ్? 2 ఇంజన్స్. దీనికి 2 ఇంజన్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా హూ ఈజ్ ద మేకర్? ఇది చాలా ఇంపార్టెంట్. దసాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్. ఇది ఆల్రెడీ గ్రూప్ 1లో క్వశ్చన్ కూడా. దసాల్ట్, DASSAULT, దసాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్. వీళ్ళు మేకర్స్ అనమాట. ఫ్రాన్స్ నుంచి మనం తీసుకుంటున్నాం. అలాగే వాట్ డస్ రాఫెల్ మీన్? రాఫెల్ అంటే ఏంటి అర్థం అంటే గస్ట్ ఆఫ్ విండ్ అంటే డస్ట్. జనరల్గా డస్ట్ అంటాం, డస్ట్ ఆఫ్ విండ్, దుమారం ఇన్ ఫ్రెంచ్. అక్కడ గస్ట్ ఆఫ్ విండ్ అంటారు వాళ్ళు. డస్ట్ ఆఫ్ విండ్ ఫ్రెంచ్ అంటే గాలి దుమారం అనమాట. అంత వేగంగా గాలిలా పోతుందన్నమాట. సో ఫ్రెంచ్ భాషలో గాలి దుమారం, డస్ట్ ఆఫ్ విండ్. హౌ మెనీ రాఫెల్ జెట్ విల్ ఇండియా అక్వైర్? 36, 36 టోటల్. హౌ మెనీ? 36. మోడీ వచ్చిన తర్వాత 216 అగ్రిమెంట్ వాజ్ హెల్డ్ ఇన్ బిట్వీన్ ఇండియా, ఫ్రాన్స్
ఇండియా ఫ్రాన్స్, ఓకేనా. అంతమంది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా అయింది కాంగ్రెస్లో. మళ్ళీ ఫ్రెష్గా 2016 అగ్రిమెంట్ వాజ్ హెల్డ్ ఇన్ బిట్వీన్ ఇండియా ఫ్రాన్స్ 36. దాంట్లో 28 సింగిల్ సీటెడ్, 8 డబుల్ సీట్. సింగిల్ సీట్ ఉన్నాయి, దీంట్లో డబుల్ సీట్ 2 ఉన్నాయన్నమాట. సో 28 సింగిల్ సీట్, 8 డబుల్ సీట్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది డీల్? 59,000 crores. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దసో ఏవియేషన్ 59,000 crores. వెన్ విల్ రాఫెల్ హ్యాండెడ్ ఓవర్? అక్టోబర్కి వచ్చేస్తాయని ఆల్రెడీ ఇప్పుడే కొన్ని ఇచ్చారు మనకి. ఒక 7 వచ్చేస్తున్నాయి ఇప్పుడు. దాంట్లో 5 అంబాలా బేసిన్కి వచ్చేసి మనకి, పంజాబ్ అంబాలా బేసిన్కి వచ్చేసి మనకి, మిగతావి అక్టోబర్కి వచ్చేస్తాయి అనమాట. ఓకే, వెన్ విల్ రాఫెల్ ఫ్లై ఇన్ ఇండియా అంటే ఆల్రెడీ వచ్చేసింది. హౌ మెనీ జెట్స్ విల్ రీచ్ ఇండియా? ఇది కూడా వచ్చేసి 7 వచ్చాయి. అది ఎప్పుడుదో కాబట్టి 4 అని ఇచ్చారు. వెర్ విల్ ద జెట్స్ బి స్టేషన్డ్? అంబాలా పంజాబ్, హాషిమారా వెస్ట్ బెంగాల్. సో ఇవి ఎక్కడ మనం మోహరిస్తాం? లడక్, ఆల్రెడీ లడక్, పంజాబ్ అంబాలా, లడక్ పంజాబ్ అంబాలా, వెస్ట్ బెంగాల్ హాషిమారా. ఈ ప్రాంతాల్లో చైనా తోటి మనకి చాలా కీలకం, పాకిస్తాన్ తోటి ఇటు సైడు, ఈ రెండు చైనాకి చాలా కీలకం కాబట్టి ఇక్కడ మోహరిస్తాం అనమాట. హాషిమారా న్యూస్లోకి వచ్చింది, HASHAMARA, హాషిమారా వెస్ట్ బెంగాల్. ఓకే, సో విచ్ ఆర్ ద అదర్ కంట్రీస్ దట్ ఫ్లై ది రాఫెల్? ఈ ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతర్, ఇవి కూడా మనకి ఆల్రెడీ ఈ యొక్క టెక్నాలజీ మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం కదా. అదేవిధంగా దీని యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి? ఈ రాఫెల్ అంటే ఇంజన్ M88-2 టర్బన్ ఇంజన్ వాడతారు. M88 ఇంజన్ చాలా ఇంపార్టెంట్. M88 ఇంజన్ 2 టర్బన్ ఇంజన్ వాడతారు. వింగ్స్ స్పాన్ 10.90 మీటర్స్, అదే లెంత్ 15.3 మీటర్స్. దీని యొక్క పొడవు 15.3 మీటర్స్ అనమాట. మనకి వింగ్స్ స్పాన్ 10.90 మీటర్స్, వింగ్స్ అంటే రెక్కలు ఇవి. అలాగే హైట్ 5.3 మీటర్స్ హైట్ ఉంటుంది, పైకి 5.3 మీటర్స్ హైట్ ఉంటుంది. హైట్ తక్కువనే ఉంటుంది 5.3 మీటర్స్, బట్ వింగ్స్ లెంత్ మాత్రం 15.3 మీటర్స్. అలాగే టాప్ స్పీడ్ 1.8 టు మనకి 1389 km/h. ఓకే, 1.8 మ్యాక్, M అంటే మ్యాక్ టు అంటే స్పీడ్ మ్యాక్లో చెప్తాం. 1.8 మ్యాక్ టు 1389 km/h. సో ఎంటీ వెయిట్స్ 10 tons, మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ 24.5 tons, 24.5 tons అనమాట. సో మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ అనమాట 20, అంటే మ్యాక్సిమం వెయిట్ టోటల్ ఇంక్లూడింగ్ అంతా కూడా 24.5 tons, ఎంటీ వెయిట్ 10 tons ఓన్లీ. సో అదేవిధంగా ఇక్కడ దీంట్లో వెపనరీ ఏది క్యారీ చేయగలదు? ఇవి చాలా ఇంపార్టెంట్. మికా ఎయిర్ టు ఎయిర్ బిహైండ్ విజిబుల్ రేంజ్ మిసైల్, ఇది క్యారీ చేసే మిసైల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మికా ఎయిర్ టు ఎయిర్ బిహైండ్ విజిబుల్ రేంజ్ మిసైల్, ఇది 80 kilometers. మికా ఎయిర్ టు ఎయిర్ బిహైండ్ విజిబుల్ రేంజ్ మిసైల్, ఈ మిసైల్ క్యారీ చేస్తుంది. 80 kilometers ఉన్న టార్గెట్ని కొడుతుంది అనమాట. ఇది 360 degreesలో ఇది 100 ఆబ్జెక్ట్స్ మీద కన్నేసి ఉంచుతుంది అనమాట. 360 degreesలో 240 అంటే ఆల్మోస్ట్ మనకి 200 kilometers యావరేజ్ ఉన్న వాటి మీద కన్నేసి ఉంచుతుంది 100 ఆబ్జెక్ట్స్ని ఎట్ ఏ టైం. అదేవిధంగా మిటియోర్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, ఇది 150 kilometers. సో మికా మిసైల్, మిటియోర్ మిసైల్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అలాగే హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ ప్రిసిజన్ గైడెడ్ మిసైల్, హ్యామర్ HAMMER, హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ ప్రిసిజన్ గైడెడ్ మిసైల్. స్కాల్ప్ లాంగ్ రేంజ్ స్టేటెడ్, లాంగ్ రేంజ్ అంటే 300 kilometers. సో హ్యామర్, స్కాల్ప్, మిటియోర్, మికా 4, టోటల్ 4. అలాగే AM-39 ఎగ్జోసెట్ యాంటీ షిప్ మిసైల్, షిప్ నాశనం చేస్తుంది. AM-39 ఎగ్జోసెట్ యాంటీ షిప్ మిసైల్. లేజర్ గైడెడ్ బాంబ్స్, బాంబ్స్ను కూడా క్యారీ చేస్తుంది. లేజర్ గైడెడ్ బాంబ్స్. క్లాసిక్ నాన్ గైడెడ్ బాంబ్స్ 2500 rounds per minute, 30 mm గన్స్, 30 mm గన్స్ అట 2500 rounds per minute అట. ఊహించుకోసారి 2500 rounds per minute, 30 mm. 30 mm అంటే ఎంత ఉంటుంది? 30 mm గన్స్, బుల్లెట్స్ 2500 rounds per minute, 30 mm గన్. అదేవిధంగా ది ఇజ్రాయెల్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేస్, ఇజ్రాయెల్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది, మనకి హెల్ప్ చేసింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా దీంట్లో జోడించాం మనం. ఇజ్రాయెల్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేస్, రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్స్, 10 hours ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. దీంట్లో పైలట్ నిద్రపోయినా, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా అది సేఫ్గా ల్యాండ్ అయిపోతుంది, తీసుకొచ్చేస్తుంది మళ్ళీ. అంటే అంత అడ్వాన్స్డ్ అనమాట ఇజ్రాయెల్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేస్.
రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్స్, 10 hours ఫ్లైట్ డేటా రికార్డ్ అంతా ఉంటుంది. అలాగే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ టేకింగ్ సిస్టమ్. ఇంత అద్భుతమైనది చూడండి. సో సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటివి ఉండాలి మన దగ్గర. ఇలాంటి మోడలే వాళ్ళ దగ్గర ఉంది. ఏంటి? J-20 ఫైటర్ జెట్. సో రెండు చూస్తే ఎఫిషియన్సీలో మందే ఎఫిషియన్సీ ఎక్కువ. J-20 ఇది చూస్తే మందే ఎఫిషియన్సీ ఎక్కువ అనమాట. సో చైనా J-20, ఇండియా రాఫెల్ కూడా ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకున్న వాళ్ళకంటే అడ్వాన్స్. ఎందుకంటే ఇజ్రాయిల్ వెపన్స్ వాడారు, దాంట్లో ఇజ్రాయిల్ టెక్నాలజీ కూడా వాడారు. అంటే ఇక్కడ ఇజ్రాయిల్ ప్లస్ ఫ్రాన్స్ రాఫెల్ అంటే. సో ఇదంతా ఇజ్రాయెల్ సంబంధించి వాళ్ళకి సమకూర్చారనమాట. సో ఇజ్రాయెల్ ఫ్రాన్స్ రెండు సమకూరిస్తే మనకు తగ్గట్టు. సో ఫర్ ఎవర్ కన్వీనియన్స్ ఇజ్రాయెల్ సపోర్టెడ్ టు ఫ్రాన్స్ Dassault ఏవియేషన్, బోత్ మేడ్ ఇట్ దిస్ వన్ అండ్ వీ ఇంపోర్టెడ్. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ మోర్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. లేజర్ వార్నింగ్ సిస్టమ్ ఉంది, అలాగే లేజర్ రిసీవర్ సిస్టమ్ కూడా ఉంది. 360 degreesలో ఏ ఆబ్జెక్ట్ వస్తుంది అనేది ఇది ముందుగానే గ్రహిస్తుంది. అలాగే స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా ఉంది. అంటే శత్రువుని గ్రహించి ముందుగానే ఇది యుద్ధం అంటే ఆటోమేటిక్గా అదే డిజైన్ చేసుకుంటుంది. అలాగే దీంట్లో విచిత్రం ఏంటంటే శత్రు మిసైల్ కానీ విమానాలు కానీ వస్తున్నా కూడా దాన్ని సరిగ్గా కనిపించకుండా ఆబ్జెక్ట్ని దానిని కన్ఫ్యూజ్ చేసే మెకానిజం కూడా దీంట్లో ఉందను, వార్ఫేర్ మెకానిజం అనమాట. అదేవిధంగా మల్టీ మోడ్ రాడార్ సిస్టమ్ ఉంది. అలాగే 124 miles 100 ఆబ్జెక్ట్స్ మీద కన్నేసి ఉంచగలదు ఇక్కడ ఏమొస్తుందని. అలాగే దీంట్లో మిసైల్స్ ఉన్నాయని చెప్పాను, హ్యామర్ కానీ, స్కాల్ఫ్ కానీ, మిటియర్ కానీ. ఇవన్నీ ఈ మిసైల్స్లో మోటార్ రామ్జెట్ వాడతారు. సో రామ్జెట్ ఇంజన్, రామ్జెట్ మిసైల్స్లో, దాంట్లో ఎయిర్క్రాఫ్ట్లో కాదు మిసైల్స్లో వాడేది. దీంట్లో మిసైల్స్ క్యారింగ్ కదా. సో ఇవి అన్నీ కూడా మనకి దీని యొక్క ప్రత్యేకతలు. అలాగే తేలికపాటి మెటీరియల్స్ చేశారు. ఇది డెల్టా షేప్లో ఉంటుంది. డెల్టా షేప్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఎటు నుంచి ఏ యాంగిల్లోనే కూడా 360 degrees యాంగిల్లో కూడా మనకి ఇది విన్యాసాలు చేయొచ్చు, శత్రువుని తప్పించుకోవచ్చు, పైకి వెళ్ళొచ్చు, కింద వచ్చేవచ్చు. రౌండ్ డెల్టా షేప్లో ఉంది కాబట్టి దానికి ఆ థ్రస్ట్ అంతా కూడా ఈజీగా యాక్సెస్ వస్తుంది. సో డెల్టా షేప్ అనమాట ఇదంతా కూడా. సో ఇవి ముఖ్యంగా దీని ప్రత్యేకతలు అనమాట. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. Dassault ఏవియేషన్ ఫ్రాన్స్. ఓకే, చాలా వీడియోస్ చేశాను మీకు. సో ఇక్కడ మళ్ళీ ఒకటి న్యూస్లోకి వచ్చింది. మనం చూస్తే టైగర్ రిజర్వ్స్లో మిజోరాం అండ్ వెస్ట్ బెంగాల్, మిజోరాం, జార్ఖండ్ 3 స్టేట్స్లో టైగర్ రిజర్వ్స్. మిజోరాం దంఫా నేషనల్ పార్క్ 0 tigers, వెస్ట్ బెంగాల్ బక్సా 0 tigers, జార్ఖండ్ పల్మౌ నేషనల్ పార్క్ 0 tigers. సర్ప్రైజ్ ఇన్ 3 tiger reserves నేషనల్ పార్క్స్ 0 tigers. సో వరల్డ్లో టైగర్ పాపులేషన్లో 70% ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా, వేరేజ్ these 3 national parks popular for tigers but 0. మిజోరాం దంపా, వెస్ట్ బెంగాల్ బక్సా, జార్ఖండ్ పలమావ్ నేషనల్ పార్క్. సో ఇక్కడ చూస్తే మనకి టైగర్ రిజర్వ్స్, టోటల్ టైగర్ రిజర్వ్స్ 50 ఉన్నాయి ఇన్ ఇండియా. టోటల్ 50 అవుట్ ఆఫ్ 50 టైగర్ రిజర్వ్స్, టోటల్ 1923 tigers. టోటల్ టైగర్ రిజర్వ్స్ 50 ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 50 టైగర్ రిజర్వ్స్ టోటల్ 1923 ఈ టైగర్ రిజర్వ్స్లో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఓపెన్ ఫారెస్ట్. వీటిలో జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్ హైయెస్ట్ టైగర్ నేషనల్ పార్క్ లేదా టైగర్ నేషనల్ రిజర్వ్. జిమ్ కార్బెట్ టైగర్ 235 tigers are there in Jim Corbett, Uttarakhand state. Second, Nagarhole, Karnataka 127, and third also Karnataka, Bandipur 126. So Nagarhole 127, Bandipur 126. Here Karnataka both are there highest, and Kaziranga, Assam 104, and Bandhavgarh, Madhya Pradesh 104. Kaziranga, Assam 104, Bandhavgarh, Madhya Pradesh 104. But highest national park, Tigers National Park is Jim Corbett 235. Next place lo Nagarhole, Karnataka 127. Okay, so these are the important data regarding July 29th. Okay, ఉంటుంది ఎప్పుడు న్యూస్లోకి వస్తున్నారు డ్యూ టు నవంబర్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, అమెరికా ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్. జో బిడెన్, అలాగే ఈమె కమలా హారిస్, ఈ మధ్య బాగా పాపులర్ అయింది, ఇండియన్ ఆరిజిన్. ఈమె తల్లి మదర్ కమలా హారిస్, మదర్ మనకి శ్యామలా గోపాలన్, చెన్నై బేస్డ్ ఫ్యామిలీ. ఢిల్లీలో శ్యామలా గోపాలన్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె ఫారెన్ వెళ్ళారు, అమెరికా సెటిల్ అయ్యారు అక్కడే. సో కమలా హారిస్ కాబట్టి ఇండియన్ ఆరిజిన్ ఉమెన్. సో ఈయన ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ అంటే అమెరికాలో చూడండి యాస్, గాడిద. రిపబ్లికన్ పార్టీ ఏనుగు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ కదా, ఏ పార్టీ అయినా రిపబ్లికన్ పార్టీ అనమాట ట్రంప్. ఇది గాడిద, ఏనుగు అనమాట. ఎప్పుడు రెండు పార్టీలే మనకి వారు జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ బిలాంగ్స్ టు విచ్ పార్టీ? రిపబ్లికన్ పార్టీ. ఎలిఫెంట్ సింబల్. సో నౌ
ద జో బిడెన్ హూ ఈజ్ ఫేవర్ టు ఇండియా, నేను వస్తే ఇండియాకి ఫేవర్గా చేస్తాను, H1B వీసాలని సడలిస్తాను అని ముందు నుంచి చెప్తున్నారు ఆయన జో బిడెన్. ఆయన డెమోక్రటిక్ పార్టీ, ఆయన సింబల్ గాడ్ ది యాస్ అనమాట. ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఒక ఇండియన్ ఆరిజిన్ని, ఎందుకంటే ఇండియన్స్ 40 lakhs ఆర్ దేర్ ఇన్ అమెరికా. 40 lakhs ఓట్స్ అంటే నాట్ ఎ జోక్. దే కెన్ డిసైడ్ ద టోటల్ ఫేట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఈ కమలా హారిస్ ఇండియన్ మూలాలు ఉన్న మదర్ ఇండియా, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుందామి. సో 2004-11లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటర్నీగా చేశారు ఈమె. 2011-16లో కాలిఫోర్నియా అటర్నీ జనరల్గా చేశారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మనకి జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ నామినేషన్లో ఉన్నారు, ఆయన డిక్లేర్ చేశారు. సో టు అట్రాక్ట్ ది ఇండియన్ ఓట్స్, ఇండియన్ పీపుల్ ఎవరైతే మనకి ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అమెరికాలో, వాళ్ళు ఓట్లు అట్రాక్ట్ చేయడానికి కమలా హారిస్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన రిపబ్లికన్ పార్టీ సింబల్ ఏంటి? ఎలిఫెంట్. ట్రంప్ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ. సో జో బిడెన్ బిలాంగ్స్ టు డెమోక్రటిక్ పార్టీ. కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్, వమెన్. సో ఫస్ట్ వమెన్ నామినేటెడ్ ఫర్ వైస్ ప్రెసిడెంట్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆమె ఏ పార్టీ? డెమోక్రటిక్ పార్టీ అనమాట. ఓకే, ఆమె ఇంతకుముందు ఏ పోస్టులో ఉన్నారు? 2004-11లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటర్నీగా ఉన్నారు. 2011-16 షీ యాక్టెడ్ యాజ్ ఏ కాలిఫోర్నియా అటర్నీ జనరల్. ఓకే, ఎన్నికలకు గాను మనకు చూస్తే పార్లమెంట్లో మహేంద్ర రాజపక్సే, ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ, శ్రీలంక పీపుల్ పార్టీ, ఈ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ రాజపక్సే. అంతకుముందు రనిల్ విక్రమసింఘే ఉండేవాళ్ళు, మళ్ళీ రాజపక్సే వచ్చారు. సో ఈయన రాజపక్ష అనమాట. ఈయన ఆయన బ్రదరు, ఈయనేమో గొట రాజపక్ష బికేమ్ ఏ ప్రెసిడెంట్. సో శ్రీలంకకి ఇద్దరు కూడా రాజపక్షలే, కన్ఫ్యూజ్ అవుతారు, మన నైబరింగ్ కంట్రీ కదా, ఇద్దరు రాజపక్షలే. ఒక ఆయనేమో ప్రైమ్ మినిస్టర్, ఒక ఆయనేమో ప్రెసిడెంట్ గొట రాజపక్ష, ప్రైమ్ మినిస్టర్ మహేంద్ర రాజపక్ష, పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా మనకి ఒకే ఫ్యామిలీ. సో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు, అది కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరు పిఎం ఎవరు ప్రెసిడెంట్ గొట రాజపక్ష, ప్రైమ్ మినిస్టరు మహేంద్ర రాజపక్ష. ఓకే, ఈ HMWSకి లోకల్ ఎగ్జామ్ గ్రూప్ 2 వాటికి తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఈ పాస్ట్ 1 వీక్లో ఏమొచ్చాయో చూద్దాం. మన కేటీఆర్ గారు డిక్లేర్డ్ యాజ్ ఏ 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్, 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ఆయన డిక్లేర్ చేశారు. సో ఆయన మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్, కమ్యూనికేషన్స్, సర్వీసెస్, 3 together called as a artificial mission, nothing but robotic example artificial intelligence. రోబో ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంట్లో మనకి ప్రోగ్రామ్, సర్వీస్ ఉంటుంది, అదే మిషన్, అది కమ్యూనికేషన్ ఉంటుంది. ఇవి 3 కలిసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా పవర్ టిల్లర్ మిషన్ ఒకటి రాజన్న సిరిసిల్లలో మన తెలంగాణ ఒక అభ్యర్థి, ఒక అబ్బాయి కనిపెట్టాడు. దాంట్లో ఆర్ కిషన్. సో ఆర్ కిషన్ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈయన కేటీఆర్ గారు ఈయన్ని పొగడ్డం కూడా జరిగిందనమాట, పవర్ టిల్లర్ మిషన్. ఓకే, లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది, ఇది కేసీఆర్ తానే చెప్పారు. ఈ తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్కి మనం చూస్తే గద్వాల్, జోగిలాంబ గద్వాల్లో ఉంది. జోగిలాంబ గద్వాల్ డిస్టిక్. దీని విషయంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఈ వాటర్ ఇష్యూలో ఎంతో న్యూసెన్స్ చేసింది, మేము అని ఎంతో సపోర్ట్ చేస్తున్నాం ఆంధ్రతోటి, కానీ వాళ్ళు మా మీద ఇలా విషయం కలుగుతున్నారని ఈ మధ్య మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా కేసీఆర్ గారు ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రస్తావించారు. కాబట్టి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడుంది అంటే మనకి జోగిలాంబ గద్వాల్లో ఉంది. సో తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ జోగిలాంబ గద్వాల్. సో దీనికి 783 కోట్లు కేటాయిస్తున్నామని టీవీలో కూడా వచ్చింది. సో అదే మీకు చూపించాను ఇక్కడ. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ నేమ్స్ కేసీఆర్ నేమ్ చేంజ్ చేశారు. దాంట్లో కాంతనపల్లి, ఇంతకుముందు శ్రీ పివి నరసింహారావు కాంతనపల్లి, సుజలా స్రవంతి అని ఉండేది, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, ఇదంతా కూడా ఆయన మార్చారు. ఇప్పుడు సమ్మక్క సాగర్ పెట్టారు పేరు సమ్మక్క సాగర్. కాంతనపల్లి నో యాజ్ ఏ సమ్మక్క సాగర్ రిజర్వాయర్. అలాగే దుమ్మగూడెంని సీతమ్మ సాగర్ రిజర్వాయర్, అదేవిధంగా రాజవీంద్ర సాగర్ ది సీతారామ సాగర్ రిజర్వాయర్. సో ఇవన్నీ కూడా గాడ్స్ నేమ్స్ పెట్టారు, న్యూ నేమ్స్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఎలా అయితే మనకి లక్ష్మీ బ్యారేజు, అదేవిధంగా సరస్వతి, అదేవిధంగా పార్వతీ బ్యారేజ్ ఎలా మార్చారో ఇవి ఇంతకుముందు వీడియోస్లో కాళేశ్వరం చూడండి చెప్పాను దాంట్లో. అలాగే ఇవి కూడా మార్చడం జరిగింది, 3 కూడా. అలాగే
మనకి ఘనాపూర్ ఆనకట్ట ఏదైతే ఉందో ఘనాపూర్, ఇది మెదక్లో ఉంటుంది, మంజీరా రివర్ పైన ఘనాపూర్. ఇది ఆనకట్ట పేరు వనదుర్గ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వనదుర్గ రిజర్వాయర్ వనదుర్గ ఆనకట్టుగా మార్చారు. సో ఈ 4 క్వశ్చన్ వస్తుందమ్మా రేపు, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అంతకుముందు 3 చెప్పాను, 3 ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో మనకి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజెస్, ఇవి చెప్పాను ఆల్రెడీ. వి డిస్కస్డ్ ఇన్ ఆల్రెడీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. నో రిమైనింగ్ ఘనాపూర్ ఆనకట్ట, ఇది మంజీరా మీద ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. వనదుర్గ ఆనకట్ట అంటాం దీనికి. అదేవిధంగా కాంతనపల్లి, సమ్మక్క సాగరు, అలాగే దుమ్మగూడెం, సీతమ్మ సాగరు, రాజీవింద్రా సాగర్ది సీతారామ సాగర్ అనమాట. ఇవి ఆల్రెడీ మన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ తెలంగాణ జాగ్రఫీలో ఏవి ఎక్కడ ఉంటాయి కూడా క్లియర్గా చెప్పాను మీకు. ఓకే, సో ఇవి నేమ్స్ చేంజింగ్. అలాగే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా వచ్చింది, ఇది గద్వాల్ జోగిలాంబలో ఉంది. ఎంత ఇంపార్టెంట్ అయ్యా అవన్నీ కూడా లోకల్లో. కంపల్సరీగా ఈ బోర్డు మీద రాసిన నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది మీకు రేపు ఎగ్జామ్స్లో. ఓకే, పాస్ట్ 4-5 డేస్ నుంచి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. కాబట్టి మన తెలంగాణలో కొన్ని వాగులు వంకలు న్యూస్లోకి వస్తున్నాయి, కొన్ని ప్రాంతాలు కూడా అవి చూద్దాం. కరీంనగర్ మానకొండూరు మండల్, అలాగే ఏదులగట్టుపల్లి విలేజ్, ఇది ఏదులగట్టుపల్లి విలేజ్. ఇక్కడ హైయెస్ట్ ఇన్ 10 years రైన్ఫాల్ చూస్తే 27.4 centimeters అట. హైయెస్ట్ ఇన్ 10 years ఇన్ తెలంగాణ, ఇదే హైయెస్ట్. సో ఏదులగట్టుపల్లి. అదేవిధంగా వరంగల్ రూరల్ సెకండ్ ప్లేస్, నల్లబెల్లి 27 centimeters. నల్లబెల్లి, వరంగల్ రూరల్లో ఈ రెండు కూడా ఏదులగట్టుపల్లి, కరీంనగర్ హైయెస్ట్ ఇన్ పాస్ట్ 10 years అట. ఇంత వర్షం ఇప్పుడు కూడా తెలంగాణలో పడలేదు. ఈ 2 ప్లేసెస్ కూడా రికార్డుకి ఎక్కాయి అనమాట. ఓకే, వరంగల్ ఇది కాస్త ఫ్లడ్కి ఎఫెక్ట్ అయింది, ఇది 2 days నుంచి న్యూస్లోకి వస్తుంది. అలాగే భద్రకాళి ట్యాంక్, వరంగల్ వాటర్ సప్లై, ఇది కూడా వరంగల్ వాటర్ సప్లై భద్రకాళి ట్యాంక్ వాటర్ సప్లై చాలా ఇంపార్టెంట్. ఈ వరంగల్కి వాటర్ సప్లై భద్రకాళి ట్యాంక్, ఎవరిబడి నోస్ వరంగల్ లోకల్ వాళ్ళు. చలివాగు, ఇది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, ప్రొఫెసర్ జయశంకర్ నుంచి వరంగల్ వస్తుంది ఇది చలివాగు. అదేవిధంగా తుమ్మల చెరువు కరీంనగర్, ఇది కూడా ఉధృతంగా వస్తుంది, తుమ్మల చెరువు. అలాగే తుపాకులగూడెం ప్రాజెక్టు మునిగిపోయింది, ఇది ములుగు. తుపాకులగూడెం రిజర్వాయర్, ఇదంతా కూడా ఎఫెక్ట్ అయింది, తుపాకులగూడెం. సో ఇవి న్యూస్లోకి వస్తున్నాయి. మనకి తుపాకులగూడెం రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది? ములుగులో ఉంది. అదేవిధంగా తుమ్మల చెరువు ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్ ఉంది. అలాగే చలివాగు ప్రొఫెసర్ జయశంకర్ నుంచి మనకి వరంగల్ వస్తుంది. భద్రకాళి ట్యాంక్, వరంగల్ వాటర్ సప్లై కంప్లీట్, ఇవన్నీ తెగిపోయినాయి అనమాట. ఓకే, కాబట్టి ఎక్కువ ఫ్లడ్ వరంగల్కి ఎఫెక్ట్ అయింది. సిద్దిపేట యోయా తుమ్మిద వాగు, సిద్దిపేట యోయా తుమ్మిద వాగు. ఈ వాగులో కోహేడ మండలంలో ఉంది, బస్వాపూర్ గ్రామం దగ్గర. దీంట్లో ఒక లారీ కొట్టుకుపోయింది, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది గల్లర్ క్లీనరు, డ్రైవర్ గల్లంత అయ్యారు, ఒకరైతే సేఫ్ సైడ్ అయ్యారు, ఒకరు ఆచూకీ తెలియాలి. సో సిద్దిపేట యోయా తుమ్మిద వాగు. అదేవిధంగా మనకి బొగ్గువాగు మత్తడి ప్రాజెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అయితే జనరల్ స్టడీస్లో, లోకల్ జనరల్ స్టడీస్లో చాలా మత్తడి వాగు, MATTADI ప్రాజెక్ట్, మత్తడి వాగు ప్రాజెక్ట్, మత్తడి ప్రాజెక్టు, మత్తడి వాగుపై కట్టారు. బొగ్గువాగు మత్తడి వాగు ప్రాజెక్ట్, కొమరం భీం ఆసిఫాబాద్లో ఉంది. ఇది కూడా ఎఫెక్ట్ అయింది. అంటే ఈ ఫ్లడ్స్ 4-5 days నుంచి కూడా అన్ని న్యూస్లకు వస్తున్నాయి అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి స్టూడెంట్కి, ఇవన్నీ ఎక్కడున్నా ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు. ఓకే, ప్రత్యేకంగా మళ్ళీ దీని గురించి చదవవసరం లేకుండా. సో బొగ్గువాగు, మత్తడి వాగు ఆదిలాబాద్లో ఉందా, కొమరం భీమా, మంచిర్యాల అని అడుగుతూ ఉంటాడు. సో కొమరం భీం ఇవి. ఇది మాత్రం యోయా తుమ్మిద వాగు, కోహెడ, బస్వాపూర్ విలేజ్, సిద్దిపేట. ఓకే, తిరునగరి రామానుజం, ఈయన సాహితీవేత్త తిరునగరి రామానుజం సన్మానించిన కేసీఆర్ అని తెలుగులో. తిరునగరి రామానుజం దాశరథి రంగాచార్య అవార్డు 2020 ఆయనకి ఇచ్చారు. సో కేసీఆర్ గారు స్వయంగా సన్మానిస్తున్నారు. దాశరథి రంగాచార్య అవార్డు 2020. సో గాట్ బై తిరునగరి రామానుజం. ఈయన సాహితీవేత్త, ఉపాధ్యాయుడు కూడా. క్యాష్ అవార్డు 1,16 అంటే 1,10,116 అంటాం తెలుగులో. 1,16. సో ఈయన రాసిన బుక్స్ బాలవీర శతకం, అలాగే అక్షరధార, బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం. బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం. దిస్ 3 books written by తిరునగరి రామానుజం. సో తిరునగరీయం, తిరునగరి అని పేరు వచ్చింది ఆయనకి, ఆయన పేరు రామానుజం. సో దాశరథి రంగాచార్య అవార్డు ఈయనకి ఇచ్చారనమాట. ఇది కూడా మనకు లోకల్గా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెహ్రూ జులాజికల్ పార్క్లో హైదరాబాదు
రాయల్ బెంగాల్ టైగర్ ఆశ, ఒక రాయల్ బెంగాల్ టైగర్. దీనికి ముగ్గురు బేబీ జర్మినేషన్ బేబీ టైగర్స్. దీంట్లో వన్ ఆఫ్ ది బేబీ టైగర్ మన కల్నల్ సంతోష్ బాబు నేమ్ పెట్టారు. వన్ ఆఫ్ ది టైగర్కి ఏం పెట్టారు, ఆ టైగర్ కూన్కి కల్నల్ సంతోష్ బాబు నేమ్ పెట్టడం జరిగింది అనమాట. నెహ్రూ జులాజికల్ పార్క్లో బెంగాల్ టైగర్ ఇది, దాని పేరు ఆశ. ఇది ముగ్గురు బేబీస్కి జన్మనిచ్చింది. వన్ ఆఫ్ ది బేబీ నేమ్ కల్ సంతోష్. ఓకే. నాగభూషణాచార్య, ఈయన చనిపోయారు ఎస్టర్డే. సో ఈయన మెదక్ నుంచి గొప్ప కవి. ఈయన మంజీరా రచయితల సంఘం ఫౌండర్. ఇది ఇట్ ప్లేడ్ మెయిన్ రోల్ ఇన్ తెలంగాణ మూమెంట్ ఆల్సో. మంజీరా రచయితల సంఘం ఫౌండర్ చాలా ఇంపార్టెంట్. మామూలుగానే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్లో. మంజీరా రచయితల సంఘం ఫౌండరు ఎవరు అంటే నాగభూషణాచార్య. సో పోయెట్. ఓకే.